ఈ నోవాహు జీవితాన్ని మనం చూసినప్పుడు సుమారుగా 100 సంవత్సరాల పాటు దేవుని చేత హెచ్చరింపబడి రాబోతున్న ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి ఓడను నిర్మించటం మనకు తెలుసు. సుమారుగా 100 సంవత్సరాల పాటు ఆయన ప్రయాసపడ్డాడు తన కుటుంబంతో సహా. ఇది మీకు తెలిసిన విషయమే. నిజంగా ఏదో చదువుకుంటే మనకు అర్థం కాదు, కానీ అసలు అంతకుముందు ఎప్పుడూ చూడని విషయాలను గూర్చి దేవుడు చెప్పినప్పుడు అది నమ్మి నోవాహు గారు, అమ్మో ఈ భూమి మీదకి జలప్రలయం రాబోతుందట, ఈ భూమి మీదకి విపత్కర పరిస్థితులు రాబోతున్నాయట, నేను తప్పించబడాలి, నా కుటుంబం తప్పించబడాలి, అలానే ఎవరినైతే నేను పిలుస్తున్నానో నా ద్వారా దేవుడు ఎవరికైతే ఈ హెచ్చరికను ప్రకటిస్తున్నాడో వారందరూ కూడా తప్పించబడాలి ఆ ఉగ్రత నుంచి అని నోవాహు ఎంత ప్రయాసపడ్డాడు. లేదా ఆయన 3 కుమారులు, ఆయన భార్య, కోడండ్రు, నిజంగా వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనకు తెలుసు. వారి ప్రయాసకు తగినట్టుగా విపత్కర పరిస్థితుల నుంచి వారు తప్పించబడడం కూడా మనకు తెలుసు. నిజంగా ఇవన్నీ చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి, వారి ప్రయాసను గురించి ఆలోచిస్తున్నప్పుడు. ఇక నోవాహు గారి కాలం తర్వాత కొన్ని 100 సంవత్సరాల తర్వాత అబ్రహాము గారు భూమి మీద జీవించారు. అబ్రహాము గారి జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఇరాక్ దేశం ఉంది కదండి. ఇరాక్ దేశంలో ఊరు అనేటటువంటి ఒక పట్టణం ఉండేది. ఆ ఊరు అనే పట్టణంలో అబ్రహాము గారు నివసిస్తున్నప్పుడు అప్పటికే సుమారుగా ఒక 60 ఏళ్ళు గడిచిపోయాయి ఆయనకి. అక్కడ నివసిస్తున్నప్పుడు దేవుడు పిలిచి, నువ్వు కనానికి వెళ్ళిపోవాలి అని చెప్పాడు. కనానికి వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు నిజంగా దేవుని మాటను నమ్మి దేవుని మాటకి విధేయుడై అబ్రహాము గారు సుదూర ప్రాంతమైనటువంటి కనానుకి బయలుదేరి వెళ్ళాడు. తన భార్యను, ఆ పనివారిని, అలాగే తండ్రిని తీసుకుని బయలుదేరాడు. అయితే తండ్రి హారాన్లో చనిపోతాడు, తెరాహు. అయితే ఆ దేవుని పిలుపునందుకుని అబ్రహాము బయలుదేరి వెళ్ళిపోయినది మొదలు ఎన్నో నిజంగా మనం ఆశ్చర్యపోయే విషయాలు అబ్రహాం గారి జీవితంలో మనకు కనిపిస్తాయి. ఏంటవి అని మనం చూసినప్పుడు బయలుదేరి వెళ్ళిపోవడమే, అంటే తనకు తెలియని ప్రాంతానికి వెళ్ళిపోవడమే ఒక ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఆ తర్వాత అడుగడుగున ఎన్నో మన ఆలోచనకు అందని ఎన్నో విషయాలు మనకు కనిపిస్తాయి ఆయన జీవితంలో. ఇవన్నీ మీరు దైవజనుల నోట ఎన్నోసార్లు మీరు వినుంటారు, ఎన్నో సందర్భాల్లో మీరు విన్న విషయాలే. అయితే నిజంగా మరింత ప్రత్యేకమైన విషయం ఏంటి అని అంటే, అబ్రహాము 100 ఏళ్ల వయసులో ఏమండి దేవుడు అతనికి ఇచ్చినటువంటి గర్భఫలం ఎవరు? ఇస్సాకు. తెలుసు కదండి మీకు. మంచి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అబ్రహాముకి దేవుడు అనుగ్రహించినటువంటి సంతానం, వాగ్దాన పుత్రుడు ఎవరండి? ఇస్సాకు. ఇవన్నీ చాలా ఆశ్చర్యకరమైన విషయాలే. అయితే అంతకంటే ప్రత్యేకమైన విషయం ఏంటి అని అంటే, ఆయన జీవితంలో ఇస్సాకుకి ఒక 18-20 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ కుమారుణ్ణి దేవుడు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము విధేయత చూపించటం, అలాగే ఇస్సాకు కూడా అబ్రహాము చెప్పినట్టుగా లోబడి ఉండటం, ఇవన్నీ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఇది కూడా మీకు తెలిసిన విషయమే. అంటే ముఖ్యంగా ఈ సందర్భంలో అబ్రహాము గారి విషయంలో ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, లేక పుట్టినటువంటి కుమారుణ్ణి దేవుడు అడిగినప్పుడు, లేక పుట్టినటువంటి వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుణ్ణి దేవుడు నాకు బలిగా అర్పించమన్నప్పుడు, నిజానికి దేవుడు నరబలిని కోరలేదు ఎక్కడ. కానీ అప్పటికి అబ్రహాం గారికి తెలియదు, అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు. కాబట్టి మొత్తానికి దేవుడు నా కుమారుని బలిగా అర్పించమన్నాడు అనుకున్నాడు అబ్రహాం. నిజంగా అబ్రహాం విధేయత చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఏంటి, మనలాంటి మనుషులే కదా వీళ్ళు, కానీ ఏంటి దేవుని పట్ల వీళ్ళు ఎంత విధేయత చూపించడం ఏంటి అని బైబిల్ చదువుతున్నప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.
కాబట్టి అబ్రహాము గారి జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇప్పుడు మీకు చెప్పే విషయం, లేక పుట్టిన కుమారుణ్ణి కూడా, వృద్ధాప్యమందు పుట్టిన కుమారుణ్ణి కూడా దేవునికి బలిగా అర్పించడానికి సిద్ధపడిపోయాడు అని అంటే అసలు ఏంటి, అసలు వాళ్ళ ఐడియాలజీ ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి? అసలు అబ్రహాము గారు అంతగా దేవుణ్ణి ప్రేమించడానికి, దేవుని మాటకి విధేయుడు అవ్వడానికి కారణం ఏమై ఉంటుంది అని మనసులో పెట్టుకోండి. ఇక అబ్రహాము గారి తర్వాత చాలామంది భక్తులు ఉన్నారు. అయితే ఈ సందర్భంలో మరొక వ్యక్తిని గురించి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆయన ఎవరు అని అంటే మోషే గారు. మోషే గారి గురించి కూడా మనకు విస్తృతంగా తెలుసు. మోషే గారి జీవితాన్ని మనం చూసినప్పుడు నిజంగా ఆయన పుట్టేటప్పటికే ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు కదండి. ఆయన పుట్టేటప్పటికే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని అంటే, హెబ్రీయుల సంతతిలో ఎవరైనా కుమారులు పుడితే వారిని ఏం చేయాలండి? చంపేయాలి. సరే, అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి అప్పటికే చాలామంది కుమారుల్ని ఈ ఫరో ఆజ్ఞ మేరకు చంపేసినప్పుడు, అలాంటి భయంకరమైన దినాల్లో మోషే తల్లి యెకోబెదు తన కుమారుణ్ణి కాపాడుకోవాలి అనుకుని సుమారుగా ఒక 3 నెలల వరకు కూడా దాచిపెట్టింది. ఇక ఈ బాలుని నేను దాచిపెట్టలేను అని, అయ్యో ఈ కుమారుడు చావుని నేను చూడలేను అని ఆమె ఏం చేసింది అని అంటే, ఒక జమ్ము పెట్టి తయారు చేసి దానికి కీలు పూసి అందులో బాలుడైనటువంటి మోషేని పెట్టి ఏం చేసిందండి? నైలు నదిలో విడిచిపెట్టేసింది. అలా మొత్తానికి ఆ నైలు నదిలో ఉన్నటువంటి ఆ జమ్ము పెట్టి మొత్తానికి అలా మొత్తానికి పొదల్లోకి వెళ్ళింది. ఆ సమయంలో చెప్పండి, ఫరో కుమార్తె స్నానానికని వచ్చి తన చెలికత్తెలతో పాటుగా స్నానానికి వచ్చినప్పుడు ఆ పెట్టి చూస్తే అందులో సుందరుడైనటువంటి బాలుడు ఉన్నాడు. అరే, నేను పెంచుకుంటానని తీసుకెళ్ళిపోయింది. నిజంగా ఇవన్నీ మోషే జీవితంలో మనం చూసినప్పుడు, చనిపోవలసినటువంటి మోషే ఐగుప్తు కోటలో, రాజమందిరంలో రాజకుమారుడిగా పెరగటం, సకల విద్యలు అభ్యసించటం ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. అయితే ఒక 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తన స్వజనులను చూడాలి అనేటటువంటి బుద్ధి పుడుతుంది. ఎందుకంటే పాలిచ్చి పెంచింది ఎవరు? తన సొంత తల్లే. కాబట్టి అతనికి అన్ని విషయాలు ఎరిగిన వాడిగానే అతను పెరుగుతూ వచ్చాడు. ఇక ఒక వయసు వచ్చిన తర్వాత నా స్వజనుల దగ్గరికి వెళ్తే బాగుండు అనేటటువంటి ఆలోచన వచ్చింది. ఆ పరిస్థితుల్లో మిద్యానుకు పారిపోయాడు. మిద్యానికి పారిపోయిన తర్వాత అక్కడ దేవుడు ఆశీర్వదించడం వలన చక్కని వివాహం, 2 బిడ్డలు, సొంత ఉద్యోగం లాంటిది, తన మామ మందల్ని కాసేవాడు. చాలా బాగుంది జీవితం. మరలా దేవుడు కనపడటం, ఇజ్రాయేలీని విడిపించాలి అని చెప్పడం, ఇదంతా కూడా మీకు తెలిసినదే. ఆ సందర్భాన్ని గురించి దేవుడు పౌలు గారి ద్వారా రాయించిన మాట ఏంటి అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో మీకు సుపరిచితమైన మాటే 11వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలుని ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఎంత ఆశ్చర్యం అండి! అప్పటికండి ప్రపంచ ప్రజల్లో, లేదా అప్పటికి ప్రపంచ చరిత్రలో గొప్ప నాగరికత అండి ఐగుప్తు నాగరికత. ఎంతో సుసంపన్నమైనటువంటి దేశం. అలాంటి సుసంపన్నమైన దేశానికి యువరాజుగా ఫరో కుమారుడు అంతటి వాడుగా నిజంగా పెరిగినటువంటి మోషే ఆ భోగభాగ్యాల కంటే కూడా క్రీస్తు విషయమైన నిందే గొప్పది అనుకోవటం మనం చూస్తాం. ఇది ఎంత ఆశ్చర్యం! అన్నీ మీకు ఏం జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు. అది జరుగుతుందో లేదో తెలియదు. అంతకుముందు ఎప్పుడు అలాంటి జరగలేదు. అయినప్పటికీ నోవాహు 100 ఏళ్ళు కష్టపడ్డాడు అని అంటే ఏంటి అసలు ఆయన మనసు ఏంటి? రెండవది, అబ్రహాము గారు ఇరాక్ దేశంలో చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాడు.
ఏమండి బాగుంది, 60 ఏళ్ళు వచ్చేసినాయి, చక్కని భార్య, అన్నదమ్ములు, వారి పిల్లలు, ఏమండి చక్కని పాడి పంటలతో బాగా అభివృద్ధి చెందినటువంటి పట్టణం అది, చక్కగా ఉన్నాడు. దేవుడు పిలిచిన తర్వాత అన్నీ వదులుకొని, లేకపోతే మంచి ప్రాంతం నుంచి ఎలా ఉంటుందో తెలియని ప్రాంతానికి బయలుదేరి వెళ్ళిపోవటం ఒక ఆశ్చర్యమైతే, అక్కడి నుంచి అడుగడుగున ఆయన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు కనిపిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా లేక పుట్టిన కుమారుడు, అంతకంటే ముఖ్యమైనది ఆయన జీవితంలో ఆ కుమారుని దేవుడు అడిగితే అర్పణగా ఇమ్మని అడిగితే అర్పణగా ఇవ్వడానికి సిద్ధపడిపోవటం. అసలు ఏంటి వాళ్ళ ఐడియాలజీ ఏంటి అనేది మీకు చెప్పడానికి ఇవన్నీ జ్ఞాపకం చేస్తాను అంతే. అదే క్రమంలో మోషే గారు, మోషే ఐగుప్తు సింహాసనాన్ని అధిష్ఠించేటంత అధికారం కలిగిన వాడు, కానీ ఫరో కుమార్తెగా ఉండటం ఇష్టం లేదంట. ఐగుప్తు ధనం భోగభాగ్యాలు ఆయనకి ఇష్టం లేదంట. కానీ క్రీస్తు కొరకు నిందైనా సరే నాకు అదే ఇష్టం అనుకున్నాడట. ఏంటి అసలు? ఇక ఈ క్రమంలో వీరు భక్తులు కదా, వీరితో పాటుగా ఇంకొక ఆమెను గురించి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆమె ఎవరు అని అంటే రాహాబు అనే ఒక వేశ్య. ఈమె గురించి కూడా మీకు తెలిసిందే, అందుకే నేను ముందే చెప్పాను, ఇది కొత్తది చెప్పని రోజు అని. రాహాబు అనే వేశ్య, నిజంగా ఆమె జీవితాన్ని మనం చూసినప్పుడు ఎరుకో పట్టణంలో ప్రాకారం మీద ఉన్నటువంటి ఒక చక్కని గృహం ఆమెది. ఆమె వ్యభిచారం చేసే స్త్రీ. కానీ ఆమె ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరి వస్తున్నప్పుడు ఆ మార్గ మధ్యలో దేవుడు ఇశ్రాయేలీయుల పక్షాన చేసినటువంటి అద్భుత కార్యాలు విని ఆ మాట్లాడుతున్న మాట చూడండి ఒకసారి. బైబిల్ తీద్దాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము చూడండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో ఆమె విని ఆ మాట్లాడుతున్నటువంటి మాట కేవలం విన్నది అంతే. 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. చాలమ్మా. ఒక వేశ్యావృత్తిలో ఉన్నటువంటి ఒక అపవిత్రమైనటువంటి స్త్రీ నిజంగా ఆమె ఏమి అర్థం చేసుకుంది అని అంటే, ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేయటం, ఆరని నేల మీద ఇజ్రాయేలీలు నడిచొచ్చేయటం, వెనువెంటనే ఐగుప్తు సైన్యం వీరిని తరుముకుంటూ వచ్చినటువంటి వాళ్ళు అక్కడ జలసమాధి అయిపోవటం, ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఆకాశం నుంచి మళ్ళీ వీళ్ళు మాంసం కావాలని ఏడుస్తుంటే పూరేళ్ళు అనే పక్షుల్ని దేవుడు వారి మధ్య కురిపించటం, నిజంగా బండ నుంచి నీళ్లు రప్పించటం, ఇవన్నీ విన్నదంతే. విని ఆశ్చర్యపోతుంది, మా గుండెలు కరిగిపోయాయి అంటుంది. అంతకంటే ముఖ్యమైన మాట ఏంటో తెలుసండి. ఆ కంటిన్యూషన్లో ఏమంటాడు? మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. ఆయనే దేవుడు అంటుంది. నిజంగా ఆ తర్వాత ఆమె జీవితం ఎంతగా మారిపోయిందో మనకు తెలుసు. ఇజ్రాయేలీయుడు సల్మాన్ ఆమెను వివాహం చేసుకోవటం. ఏమండి, నిజంగా యేసుక్రీస్తు వారు ఏ యోధా గోత్రములో అయితే ఆయన భూమి మీదకి వచ్చారో ఆ యోధా గోత్రములోనే పూర్వీకుల్లో ఒకరిగా ఈమెన్నారు. ఎవరండి ఆవిడ? రాహాబు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు ఒక చాలా ఆమె జీవితాన్ని చూస్తే భయంకరమైనది, లేకపోతే అసహ్యమైనది, అపవిత్రమైనది, అలాంటి జీవితం నుంచి ఒక చక్కని జీవితంలోకి రావడానికి అసలు ఏంటి, అసలు ఆమెకి అలాంటి అవకాశం దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? లేదా ఎందుకు అలాంటి గొప్ప స్థితి రాహాబుకు వచ్చింది? లేదా ఎలా సంపాదించుకుంది? ఇది ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న ముఖ్యమైనటువంటి విషయానికి సంబంధించి ఇది కూడా ఒక ఉదాహరణ. సరే, కొన్ని జ్ఞాపకం చేస్తున్నాను మీకు. రాహాబు అనే వేశ్య ఒక అపవిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఏమంటే శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎక్కడో ఎరుకోలో, మీకు తెలుసా అండి, ఎరుకో పట్టణానికి వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు వారికి ఒక హెచ్చరిక ఇస్తాడు.
ఏంటి అని అంటే, మీరు ఆ ప్రాంతంలో ఉన్నది ఏది కూడా మీరు తీసుకోవడానికి వీల్లేదు. అక్కడున్న వస్త్రాలు కానీ, అక్కడున్నటువంటి బంగారం కానీ, వెండి కానీ ఏది మీరు తీసుకోకూడదు, అంతా కూడా కాల్చేయాలి, ఏది ముట్టుకోకూడదని చెప్పాడు. ఆ యెరికో ప్రాంతంలోనే, హాయి అనేటటువంటి ఒక పట్టణంలోనే ఆకాన్ ఏం చేశాడండి, ఒక షేనారు వస్త్రాన్ని, ఒక బంగారు కమ్మెను, వెండిని దొంగిలించి తన గుడారంలో దాచేసుకున్నాడు. అప్పుడు దేవుడు ఎంతగా ఆ ఆకాను అతని కుటుంబాన్ని శిక్షించాడో మనకి తెలుసు. సరే, అంతగా దేవుని చేత అసహించబడినటువంటి ప్రదేశం యెరికో. అలాంటి యెరికో ప్రాంతం నుంచి ఆ యెరికోలో సమస్యాత్మకమైనటువంటి స్త్రీగా ఉన్నటువంటి ఆమెకి దేవుడు అంత అవకాశం ఇవ్వటం ఏంటి? అసలు ఏంటి, ఏమండి, ఎందుకంత అవకాశం ఇచ్చాడు? ఆలోచిద్దాం. ఇలా ఆలోచించుకుంటే చాలామంది మనకు కనిపిస్తారు బైబిల్లో. ఇక కృత నిబంధన కాలానికి వచ్చేస్తే ఒక స్తెఫను గారు కానివ్వండి, స్తెఫను అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో ఆయన ప్రసంగం చాలా అద్భుతమైనది కదండి. అబ్రహాము గారి దగ్గర మొదలు పెడతాడు. యేసుక్రీస్తు వరకు సుమారుగా 2000 సంవత్సరాల చరిత్రను ఒక్క అధ్యాయంలో ఆయన చెప్పడం మనం చూస్తాం. ఒక్క ప్రసంగంలో చెప్పాడు ఆయన. 2000 సంవత్సరాల చరిత్రను ఒక్క ప్రసంగంలో చెప్పాడు. అదే ఆయన జీవితంలో చివరి ప్రసంగం. సుమారుగా 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మంచి యవనస్తుడు స్తెఫను ఆ రోజు అత్యంత దారుణంగా కొట్టి చంపేశారు. ఆయన రాళ్ళతో కొట్టి చంపేశారు. వినండి, ఏమండి, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. పునాది వేస్తున్నాను అనమాట, మీరందరూ బాగా ఆలోచిస్తారని. కాబట్టి నిజంగా స్తెఫను తన ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడిపోయేలాగా అతన్ని ప్రేరేపించింది ఏంటి, లేకపోతే అంతగా ఆయన నిలబడిపోవడానికి కారణం ఏంటి అనేది ఆలోచిస్తూ ఇంకాస్త ముందుకెళ్ళిపోతే ఆ స్తెఫను గారి కాలం నుంచి ఇప్పటి వరకు అపోస్తలులు కానివ్వండి, అలాగే ఆ ప్రారంభ శతాబ్దంలో అనేక మంది క్రైస్తవులు కానివ్వండి, ఇప్పటి వరకు చాలామంది జీవితాలను చూసినప్పుడు మనకు ఆలోచన కలగాలి. ఏంటి, నోవాహు గారు అంతగా స్పందించడానికి కారణం ఏంటి, అబ్రహాము గారు అంతగా స్పందించడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తూ నేటి దినాల వరకు వచ్చేస్తానండి. నేటి ఆధునిక కాలంలోనండి మీ అందరికీ తెలిసిన ఆవిడ మదర్ తెరిసా. తెలుసండి మీకు? మదర్ తెరిసా గారు ఎక్కడో గ్రీకు రాజ్యానికి చెందినటువంటి మాసిడోనియా దేశానికి చెందినటువంటి మదర్ తెరిసా భారతదేశానికి మంచి యవ్వన కాలంలో భారతదేశానికి రావటం, భారతదేశానికి వచ్చినటువంటి ఆవిడ కుష్ఠరోగులకు ఆవిడ వైద్యం చేయటం, లేదా వారిని చేరతీసి వారికి సాకిరీ చేయటం, నిజంగా అవన్నీ ఆలోచించినప్పుడు మనకి ఏంటి అసలు ఒక 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 యవ్వన కాలంలో భారతదేశానికి రావటం ఏంటి, ఇక్కడికి వచ్చి ఆ కుష్ఠరోగులకి పరిచారం చేయటం ఏంటి, వారికి ఉపచారం చేయటం ఏంటి. కొన్నిసార్లు ఆమె చరిత్రను కూర్చోండి చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక జర్నలిస్టు ఆమెను ఇంటర్వ్యూ చేయాలని వెళ్ళేటప్పటికి ఆమె ఎవరో సడన్గా వాంతి చేసుకుంటే, కుష్ఠరోగితో బాధపడుతున్నటువంటి ఒక అతను వాంతి చేసుకుంటుంటే ఆ గిన్నెతో వచ్చే లోపు ఏమండి ఆలస్యం అవుతుందేమో తన దోషులతోనే ఆ వాంతిని పట్టుకుందంటే నిజంగా అసలు మనం ఆలోచిస్తున్నప్పుడు మతిపోవాలండి. అసలు మంచి యవ్వన కాలంలో చక్కగా అభివృద్ధి చెందినటువంటి దేశం నుంచి ఏమండి పేద దేశానికి రావటమే కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత అరాకొర వసతుల మధ్య ఎన్నో ఇబ్బందులు పడుతూ, మతోన్మాదుల చేత కూడా ఎన్నో చేతరింపులు, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ, నిజంగా భారతదేశంలో ఆమె చేసిన సేవ, ఆమె ప్రకటించిన సువార్త, క్రీస్తు కొరకు ఆమె నిలిపిన సాక్ష్యం, నిజంగా భారతరత్న అవార్డు ఇచ్చారండి. మన దేశం ఆమెకి ఏమిచ్చింది? భారతరత్న అవార్డు ఇచ్చింది. ఇంకో విషయం తెలుసా అండి, ప్రపంచ దేశాలలో అత్యున్నతమైనటువంటి పురస్కారం ఏంటంటే నోబెల్ పురస్కారం. నోబెల్ శాంతి బహుమతి పొందుకుందండి ఎవరు? మదర్ తెరిసా. ఒకసారి ఆలోచించండి, యవ్వన కాలంలో భారతదేశానికి వచ్చి పండు ముసలిదైపోయావిడే 1997లో, అండ్ 30 ఏళ్ళు కూడా అవ్వలేదు ఇంకా, 1997 ఆమె చనిపోయారు. ఇవి వింటున్నప్పుడు మనకు ఆశ్చర్యం కలగాలి. ఏంటి అసలు వీళ్ళని ఇంతగా కదిలించింది ఏంటి, వీళ్ళు ఇంత సీరియస్గా తీసుకున్న విషయం ఏంటి? వాళ్ళు మనలాంటి మనుషులే కదా. ఆమె కూడా ఏమంటే తల్లిదండ్రులు ఉన్నారు, తోడబుట్టిన వారు ఉన్నారు, వారందరి మధ్య ఆమె బ్రతుకుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులకు మంచి వివాహం చేయాలి అనుకుంటారు.
ఏమంటే ఆమె కూడా నేను ఒక మంచి వివాహం చేసుకుని ఇదిగో భర్తతో బిడ్డలతో సంతోషంగా ఒక కుటుంబాన్ని కలిగి ఉండాలి అని అనుకోకుండా ఇదిగో క్రీస్తు తెలియని దేశానికి ప్రాంతానికి నేను వెళ్ళాలి, ఆ ప్రాంతానికి వెళ్ళి నా వంతుగా ఇదిగో నేను పరిచర్య చేయాలి అని ఆమె నిర్ణయం తీసుకోవడం ఏంటి? ప్రేమ దేవుని వర్లారా, అసలు ఏం జరుగుతుంది? ఇదే నా పాయింట్. ఇంకోటి చెప్పమంటారా? అది కూడా నేటి ఆధునిక కాలంలో జరిగిందే. గతంలో కూడా మీకు జ్ఞాపకం చేశాను అనుకుంటున్నాను. గ్రాహం స్టెయిన్స్ గురించి విన్నారా? గ్రాహం స్టెయిన్స్ ఎంతమంది విన్నారండి? గ్రాహం స్టెయిన్స్ ఆస్ట్రేలియాకు చెందినటువంటి వ్యక్తి. ఆయన భార్య పేరు గ్లాడియస్ స్టెయిన్స్. ఆయనకి ఒక కుమార్తె, 2 కుమారులు 10 సంవత్సరాల ఫిలిప్పు, 6 సంవత్సరాల తిమోతి. నిజంగా ఈ అందమైన కుటుంబం భారతదేశానికి సువార్తను ప్రకటించడానికి వచ్చారండి. భారతదేశానికి సువార్తను ప్రకటించడానికి వచ్చినటువంటి ఈ కుటుంబం, పైగా ఆయన వైద్యుడు, డాక్టర్ గారు, ఆస్ట్రేలియాలో డాక్టర్గా తన పని తాను చేసుకుంటే నిజంగా చక్కగా క్షేమంగా సంతోషంగా బ్రతకాల్సినటువంటి కుటుంబం భారతదేశంలో, అది వెనకబడిన రాష్ట్రం ఒరిస్సాకు వచ్చి ఒరిస్సాలో ఓ చిన్న క్లినిక్ ప్రారంభించి, చిన్న హాస్పిటల్ లాంటిది ప్రారంభించి కుష్ఠరోగులకు వైద్యం చేస్తూ, ఎందుకంటే కుష్ఠరోగులను చేదరించుకునే పరిస్థితి మీకు తెలియదేముంది. ఇప్పుడంటే వైద్యం అభివృద్ధి చెందిన తర్వాత ఇలాంటి రోగాలు కూడా అరికట్టబడ్డాయి. కానీ ఒకప్పుడు కుష్ఠరోగం అని అంటే చాలా భయంకరమైనది. మనిషి బ్రతకుండగానే తినేసేదే. ప్రజలు కూడా వారిని చాలా దూరంగా పెట్టేవారు. చాలా భయంకరం అంటువ్యాధి అది. అలాంటి వ్యాధిగ్రస్తులకు ఎవరు వైద్యం చేయరు. కాబట్టి గ్లాడియస్ స్టెయిన్స్ భారతదేశానికి వచ్చి వారికి వైద్యం చేస్తూ ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ సంచరిస్తున్నప్పుడు ఒకరోజు సువార్త పని ముగించుకుని తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు తన 2 కుమారులతో పాటుగా ఆయన తన కారులో ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే, కొందరు దుండగులు పెట్రోల్ పోసి కారును తగలబెట్టేశారు. ఎప్పుడండి? సుమారుగా 1990 ఆ ప్రాంతం. అసలు ఆలోచించండి, సుమారు ఒక 35 సంవత్సరాలు అవుతుంది అంతే. ఈ విషయాలు మనసులో పెట్టుకోండి. నోవహు గారి కాలం నుంచి దేవుడు ఒక పిలుపిచ్చినప్పుడు, లేదా దేవుని విషయాలు అర్థమవుతున్నప్పుడు వారు స్పందించిన విధానం, అప్పటి నుంచి నేడు మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి గ్లాడియస్ స్టెయిన్స్ వరకు, లేదా గ్రాహం స్టెయిన్స్ వరకు కూడా వీళ్ళని అర్థం వారి గురించి తెలుసుకుంటున్నప్పుడు నిజంగా మన ఆలోచనలు ఉక్కిరిబిక్కిరవ్వాలి. మనలాంటి మనుషులే కదా వారు మనలాంటి ఏమంటే ప్రాణం కలిగిన వారే కదా. మనలాగా చక్కగా కుటుంబంతో హ్యాపీగా సంతోషంగా ఉండాలనుకునేవారే కదా. కానీ ఏంటి అసలు వాళ్ళు అంతగా స్పందించడానికి కారణం ఏంటి, ఏమై ఉంటుంది అని కాస్త మనసు పెడితేనండి వీళ్ళందరిలోనూ కనిపించేటటువంటి ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు మనం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. అందరూ బైబిల్ తీయాలి. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచిస్తూ వినాలి. చెప్పాను కదా, ఈ 3 రోజులు మన జీవితంలో ప్రత్యేకమైనదిగా ఉండిపోవాలి. ఆత్మీయంగా ఎంత ఎదిగామో, లేదా ఎంతగా మనకు ఉపయోగపడ్డాయో మనకు అర్థం కావాలి. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడన్న సీరియస్నెస్ తోటి కొన్ని విషయాలు మనం చూద్దామండి. అసలు ఏం జరిగింది, వీళ్ళు ఎందుకు ఇంత ఎలా స్పందించారు అనేది ప్రశ్నించుకుంటూ కొన్ని సందర్భాలు మనం చూడగలిగితేనండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఇవి కూడా మీకు సుపరిచితమైన సందర్భాలే. ఇక్కడ మనం చూస్తే 6వ వచనం నుంచి చూడండి 6వ వచనం నుంచి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. చూడండి తర్వాత, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి. చాలమ్మా చాలు. అసలు నోవాహు తన జీవితకాలంలో అప్పటికే 500 సంవత్సరాలు బతుకుతున్నాడు భూమి మీద. అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరింపబడి, అమ్మో
జలప్రవాహం వస్తుందంట, జలప్రలయం వస్తుందంట, ఈ జీవరాశులన్నింటి మీద దేవుని ఉగ్రత రాబోతుందట, ఆ ఉగ్రత నుంచి నేను తప్పించబడాలంట అని ఆ మాటను నమ్మి నిజంగానండి సుమారు 100 సంవత్సరాల పాటు వాడను నిర్మించారండి వాళ్ళు. ఎంత ఓపిక అండి, నిజంగా ఎంత ఓపిక అండి. దేవుడు ఒక మాట సెలవిచ్చినప్పుడు అసలు అది అంతకుముందు చూడలేదు. అంతకుముందు అలా వరదొచ్చేయటం, ఈ నదులన్నీ నిండిపోవటం, ఇది అసలు చూడలేదు. చూడనిది అయినప్పటికీ దేవుడు చెప్పాడంటే జరుగుద్ది, దేవుడు చెప్పాడంటే జరిగి తీరుతుంది అని ఎదురు చూస్తూ పనిచేశారండి. ఎవరు? నోవాహు అతని కుటుంబీకులు. అంతగా వాళ్ళను ప్రేరేపించింది, అంతగా వాళ్ళు నిలబెట్టింది ఏంటి చెప్పండి? వారికున్న విశ్వాసం. ఇది మీరు గుర్తించాలి. ఏంటండి నోవాహు గారు అంతగా నిలబడడానికి కారణం ఏంటండి అని అంటే, మనకు అర్థమయ్యే విషయం ఏంటి అని అంటే చెప్పండి, విశ్వాసం. నోవాహు గారికి ఉన్న విశ్వాసం. ఆ విశ్వాసమే అంతగా వేచి చూసే విధంగా, దేవుని మాటకు లోబడే విధంగా, దేవుని మాటకు విధేయులయ్యే విధంగా, ఎంతో శ్రమించి వాడను నిర్మించే విధంగా వారిని పురికొల్పింది. ప్రేమ దేవుని వర్లారా, ఇప్పుడు ఆలోచిద్దామండి. తర్వాత అబ్రహాం గారి గురించి కదా మనము మాట్లాడుకుంటున్నాం. అబ్రహాం గారి గురించి మనం చూస్తే అదే అధ్యాయంలో 11వ అధ్యాయము చూడండి, 17వ వచనం చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. చూడండి, చాలా. ఆ పైన మీరు చూస్తే 9వ వచనం నుంచే లేదా 8వ వచనం నుంచే వీరి చరిత్ర రాయబడి ఉంది అక్కడ. అబ్రహాం గారి చరిత్ర, వారు చేసిన సాహస కార్యాలు, దేవుని కొరకు వారు తీసుకున్న నిర్ణయాలు. దేవుడు వారికి పాలస్తీనా దేశాన్ని ఇచ్చి, నాయన మీరు ఈ పాలుతీన్లు ప్రవహించే దేశంలో మీరు ఎక్కడైనా బతకండి అని అంటే, అబ్రహాము గారు ఏమండి అంత సువిశాలమైన దేశంలో చిన్న గుడి చేసుకుని బతికాడండి. అన్నీ ఆశ్చర్యాలే. ఏంటండి వీళ్ళు ఎలా ఎందుకు బ్రతికారు అని అంటే ఏంటంటే చెప్పండి, విశ్వాసం. విశ్వాసమే లేక తనకు పుట్టినటువంటి కుమారుని కూడా బలిగా అర్పించడానికి సిద్ధపడేలా చేసింది. ఇప్పుడు నోవాహు గారిలో ఉన్న విశ్వాసమే అబ్రహాము గారిలో మన ఈ క్రమంలో ఇదిగో అబ్రహాము గారి తర్వాత మోషే గారిలో కూడా మనం చూసినప్పుడు చూడండి, అదే అధ్యాయంలో 24వ వచనంలో చూడండి, 23వ వచనం చూడండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిరి. ఆ తర్వాత చూడండి ఆ చరిత్ర ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. 27వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. మోషే ఐగుప్తు సింహాసనాన్ని అధిష్ఠించేటంత అర్హతలు కలిగిన వాడు, కానీ ఫరో యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఇష్టపడలేదంట. ఐగుప్తు ధనము కంటే భోగభాగ్యాల కంటే క్రీస్తు విషయమే నిందే నాకు ముఖ్యం అనుకున్నాడట. నాకు నింద వచ్చినా పర్వాలేదు, కానీ దేవుని కోసం బ్రతకాలనుకున్నాడట. ఆలోచించండి ప్రేమ దేవుని వర్లారా, ఏంటండి మోషేని ఇంతగా నిలబెట్టింది అని అంటే అక్కడ చెప్తున్నాడు భక్తుడు ఏంటి చెప్పండి, విశ్వాసం. అండ్ విశ్వాసం ఇంత గొప్ప కార్యాలు చేయిస్తుందని అంటే చూడండి ఎంత స్పష్టంగా మనకు అర్థమవుతుందో. విశ్వాసమును బట్టి అని ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. 27వ వచనం, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై. సరే, మోషే జీవితంలో అలాంటి స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు అని అంటే కారణం ఏంటని చెప్పండి, విశ్వాసం. ఇక ఆ క్రమంలో మనం ఆలోచిస్తే రాహాబును గూర్చి కూడా ఇక్కడే రాయబడి ఉందండి. రాహాబును గూర్చి కూడా చూడండి, 31వ వచనం అండి చూడండి. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అంటున్నాడు. చూడండి, తన జీవితం మారిపోవడానికి, తన కుటుంబ జీవితం మారిపోవడానికి, ఏమంటే ఎరికోలో ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోయారండి ఆ యుద్ధంలో. కానీ రాహాబు అనే వేశ్య యొక్క కుటుంబం రక్షింపబడింది.
తన ప్రాణం కాపాడుకోవడమే కాదు, తన రక్త సంబంధికుల ప్రాణాన్ని కాపాడుకోగలిగింది అని అంటే కారణం ఏంటి చెప్పండి? విశ్వాసం. ఇప్పుడు మనకు అర్థం కావాలి విశ్వాసం ఎంత ముఖ్యమైనదో, విశ్వాసం అనేది ఎలాంటి గొప్ప కార్యాలు చేయిస్తుందో మన చేత మనకు అర్థం కావాలి. నోవాహు దినాలు చూసాం. భయంకరమైనటువంటి ఉగ్రతలో నుంచి తప్పించబడడానికి కారణమైంది ఏంటి చెప్పండి? విశ్వాసం. అబ్రహాము దేవుని చేత నిజంగా గొప్ప హోదాను లేదా గొప్ప ఘనతను పొందుకున్నాడు. అబ్రహాముకున్న పేరేంటో తెలుసండి? దేవుని స్నేహితుడు అనే పేరు. అంత గొప్ప స్థాయి ఒక మనలాంటి మనిషి అంత గొప్ప స్థాయిని సంపాదించుకోగలిగాడు అని అంటే చెప్పండి ఏంటి? విశ్వాసం. అతనుకున్న విశ్వాసం. ఇలా ఆలోచిస్తే ప్రియమైన దేవుని వారలారా, రాహాబును వేశ్య ఎప్పుడో వారు ఐగుప్తు నుంచి ఇజ్రాయేలీలు విడిపించబడుతూ ఉన్నప్పుడు 40 సంవత్సరాలుగా ఆ నడిపింపులో లేదా వారి ప్రయాణంలో దేవుడు చేస్తూ వచ్చినటువంటి ఆశ్చర్యకార్యాలు విని విశ్వసించిందండి. ఆలోచించాలి మనం. వీరి జీవితాల్లో ఇంత అద్భుతాలు, ఇంత చక్కని క్రమం ఏర్పడడానికి కారణం ఏంటంటే చెప్పండి? విశ్వాసము. ఏమండి, ఇంతవరకు మీ ముందు తీసుకొచ్చిన విషయాలను బట్టి ఇదిగో నోవాహు గారి దగ్గర నుంచి నేడు గ్రాహం స్టెయిన్స్ వరకు మనం చెప్పుకుంటే కనుక వీళ్ళందరూ నిలబెట్టింది ఏంటి అని అంటే చెప్పండి? విశ్వాసం. కొందరేమో ఇదిగో అద్భుతాలు చేశారు, లేదా కొందరేమో ఆశ్చర్యకార్యాలు చేశారు, కొందరేమో తన ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి సిద్ధపడ్డారు అని అంటే కారణం ఏంటి అని అంటే విశ్వాసం. వీరి గురించి ఒక్కసారిగా అక్కడ చెప్తాడు చూడండి. 34వ వచనం నుంచి 33 నుంచి చూడండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి. చూడండి ఆ లిస్టు చూడండి ప్రేమ దేవుని వారలారా. ఆ తర్వాత కంటిన్యూషన్లో 36 మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి. చూసారా ప్రేమ దేవుని వారలారా, ఎన్నో 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 సాహస కార్యాలు వాళ్ళు చేయడానికి వారిని పురికొల్పింది ఏంటి చెప్పండి? విశ్వాసం. వారి జీవితాలు ఎన్నో అద్భుతాలు జరిగాయి అని అంటే కారణం విశ్వాసం. వారు ఎన్నో త్యాగాలకు సిద్ధపడ్డారంటే కారణం విశ్వాసం. అలానే ఒక సందర్భంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ యేసుక్రీస్తు వారి వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు ఆమె స్వస్థపరచబడింది. అప్పుడు ప్రభు ఏమన్నాడండి? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను. నిజంగా ఆ స్త్రీ 12 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతూ చాలామంది డాక్టర్ల దగ్గరికి ఆమె వెళ్ళింది. వైద్యులకు చూపించడం వలన ఆమె విస్తారంగా ఖర్చు పెట్టేసింది అని ప్రభు చెప్పాడండి. విస్తారముగా ఆమె వ్యయం చేసేసిందంట. భక్తుడు చెప్తున్నాడు, విస్తారంగా వ్యయం చేసేసింది, ఇక ఏమీ లేదంట ఆమె దగ్గర. ఇక ఆమె అనుకుంటుందట, ఆ ప్రభు యొక్క వస్త్రపు చెంగునైనా ముడితే నేను స్వస్థపరచబడతాను అని. అది గ్రహించినటువంటి ప్రభు అంటున్నాడు, చెప్పండి ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను. విశ్వాసం చూడండి ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తుందో, ఎంత ధైర్యాన్ని ఇస్తుందో, ఎంత బలాన్ని ఇస్తుందో, ఎంత శక్తినిస్తుందో. సరే, ఇప్పుడు ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వారలారా. విశ్వాసం ఇందరినీ ఇన్ని విధాల బలపరిచింది, స్థిరపరిచింది, ఎన్నో జయించేలా చేసింది. ఆపదలో ఉన్నవారు ఆ ఆపదల నుంచి బయటపడడానికి కారణమయ్యింది. భయంకరమైన రోగాలతో బాధపడుతున్న వారు ఇదిగో బయటికి రావడానికి కారణమయ్యింది, స్వస్థపరచడానికి కారణమయ్యింది. ఇలాంటి విశ్వాసం గురించి మనం చూస్తున్నప్పుడు చివరికి భక్తులు నేటి ఆధునిక కాలంలో మదర్ తెరిసా లాంటి వాళ్ళు తమ వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా విడనాడి తమ సంతోషం కంటే, తమ సుఖశాంతుల కంటే ఇదిగో ఈ ప్రజల యొక్క రక్షణే, ఈ ప్రజల యొక్క జీవితాలే నాకు ముఖ్యమన్నంత త్యాగమూర్తులుగా మారిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? విశ్వాసం. గ్రాహం స్టెయిన్స్ ఎక్కడో ఆస్ట్రేలియా ప్రాంతంలో చక్కగా వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఆయన తనకు సంబంధం లేని దేశానికి రావడం ఏంటి, ఎక్కడంత దారుణంగా చంపబడటం ఏంటి, తమ ప్రాణాలు పోతాయని తెలిసి కూడా దేశం కాని దేశానికి వచ్చి తమ ప్రాణాలను
తన చిన్నపిల్లలతో సహా చంపబడడానికి ఏమంటే అలాంటి పరిస్థితులు ఎదురవుతాయని తెలుసు కూడా ఎందుకు వచ్చాడు అని అంటే విశ్వాసం అని మనకు అర్థమైంది కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటి అని అంటే అసలు విశ్వాసం అంటే ఏంటి? వీళ్ళని ఇంతగా కదిలించింది కదా, ఇంతగా వీళ్ళని పురికొల్పింది కదా, ఏమంటే ఇన్ని సాహస కార్యాలు చేయడానికి లేదా దేవునికి ఇష్టలుగా ఉండడానికి ఏమంటే విశ్వాసం కారణమైంది కదా. వీళ్ళంత అద్భుతంగా నిలబడడానికి కారణం విశ్వాసం అని అర్థమైంది కదా. అసలు విశ్వాసం అంటే ఏంటి? ఇది ప్రశ్న. ఇదే అధ్యాయంలో చూడండి చెప్తున్నాడు. ఏమండి 11వ అధ్యాయం చూడాలి ప్రియమైన దేవుని వారలారా. 11వ అధ్యాయం ప్రారంభవచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రారంభవచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇక్కడిని జాగ్రత్తగా వినండి ప్రేమ దేవుని వల్ల. అసలు వీళ్ళు ఇంతగా కదిలించింది ఏంటి అంటే విశ్వాసం అని మనకు అర్థమైంది కదా. మరి విశ్వాసం అంటే ఏంటండి అని అంటే ఒక్క మాటలో చెప్పేస్తున్నాడు. ఏంటి అని అంటే ఏమండి నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అన్నాడండి. జాగ్రత్తగా ఆలోచిద్దాం. విశ్వాసం అంటే ఏంటండి అని అంటే భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే అదృశ్యమైనవి ఉన్నాయి అని నమ్మడమే అండి. చెప్పండి విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నాయి. ఈరోజు మన కంటికి కనిపించకపోవచ్చు, ఉన్నాయి. ఈరోజు మన కళ్ళకి కనిపించకపోవచ్చు, మన చుట్టూ ఉన్న వస్తువుల వలె, మన చుట్టూ ఉన్న మనుషుల వలె, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవజాతుల వలె ఈరోజు మన కంటికి కనిపించని ఉన్నాయి. ఆ అదృశ్యమైనవి ఉన్నాయి అని నమ్మటం ఏంటి చెప్పండి విశ్వాసం. ఇప్పుడు ప్రశ్నించుకుందామా ప్రేమ దేవుని వర్లారా? అదృశ్యమైన వాటి విషయంలో మన గురేంటి? లేదా ఏంటండి ఆ అదృశ్యమైనవి అంటే మనకు తెలిసిందే. అక్కడే చూడండి భక్తుడు 27 వచనం అనుకుంటా మోషే గారు చూడండి 27 వచనం. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై. చూడండి దేవుడు మన కంటికి కనిపిస్తాడండి? ఆయన అదృశ్యుడు. అక్కడే కదండి రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది? అదృశ్యుడైన వాడు అని రాయబడి ఉంది. చూసారా? దేవుడు అదృశ్యుడు. మన మానవ నేత్రాలతో ఆయన చూడలేం. కానీ ఆత్మగా మహాశక్తిగా ఈ భూమి ఆకాశములు పట్టజాలనంత ఆ మహాశక్తి కలిగినటువంటి ఏమండి శక్తివంతమైనటువంటి ఆయనను మనం మన కళ్ళతో చూడలేం. సొలొమోను మందిరాన్ని కట్టిద్దాం అనుకున్నాడు దేవునికి. ఏమన్నాడు దేవుడు? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపేటు, నాకు ఎలాంటి మందిరాన్ని కట్టగలవని అడిగాడు. అలాంటి దేవుణ్ణి ఈ మానవ నేత్రాలతో మనం చూడలేం. ఆయన అదృశ్యుడు. మన కంటికి కనబడకపోయినా ఏమండి ఇదిగో ఆయన ఎల్లప్పుడూ నాతోనే ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు, నన్ను సంరక్షిస్తున్నాడు, ఆయన తన సజీవ రెక్కల చోట నన్ను భద్రంగా కాపాడుతున్నాడు అని స్థిర విశ్వాసం ఎంతమందికి ఉంటుందో ఆలోచించండి. ఎప్పుడు ఆలోచిస్తారా ప్రేమ దేవుని వాళ్ళారా? మనకు ఎవరైనా ఎమ్మెల్యే గారు మనకు బాగా తెలిసిన ఆయన ఉన్నాడు అనుకోండి, ఎంత ధైర్యంగా ఉంటుందో. మరీ మన పెదనాన్న మన చిన్నాన్న అనుకోండి, అమ్మో ఎంత ధైర్యం అండి మనకి. లేదా ఎంత ధీమాగా ఉంటాం. అలాంటిది సర్వాధికారి అయిన దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు, మన తండ్రి నిత్యం మనల్ని చూస్తూ ఇదిగో మిమ్మల్ని ముట్టినవాడు నాకు కనుగుడ్డు ముట్టినట్టే అన్నంతగా ఇదిగో తన మీద ఆనుకుని బ్రతుకుతున్న వారి పక్షాన ఆయన ఎంతగా నిలబడుతున్నాడో నిజంగా మనం విశ్వసించిన వారమైతే ఎంత ధైర్యం ఉంటుంది. ఎప్పుడు అనుభవించారు అలాంటి ధైర్యం? ప్రశ్నించుకోండి ప్రేమ దేవుని వర్లారా. నిజంగా విశ్వాసులుగా దేవుడున్నాడని నమ్ముతున్న వారమైతే నిజంగా ఆయన నన్ను చూస్తున్నాడు అని స్థిరమైనటువంటి విశ్వాసం మనకుంటే అసలు ఎంత భరోసా, ఎంత ధైర్యం. ఒక కష్టకాలమా, లేదా ఏదైనా ఇబ్బంది ఎదురైందా, లేదా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మనకి ఏదైనా సమస్య ఎదురైందా, అసలు ఎంత ధీమాగా ఉంటాం. ఇప్పుడు మనకు అర్థమైపోవాలి మన విశ్వాసులమో కాదో. నిజంగా అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడయి ఇన్ని సాహస కార్యాలు చేశాడు అని అంటే అది విశ్వాసము అయితే మరి మనం కూడా ఇదే భూమి మీద బ్రతుకుతున్నాం కదా, మనం కూడా మోసేలా దేవుని పిల్లలమే కదా.
నిజంగా మన విశ్వాసం ఏంటి అసలు? అదృశ్యమైనవా నిజంగా ఉన్నాయి అని నమ్మేలాగా మనం ఉన్నామా? సో ప్రశ్నించుకోండి. కంటికి కనబడిన దేవుని విషయంలో మన వైఖరి ఏంటి? ప్రశ్నించుకోండి ప్రేమ దేవుని వల్ల. అలాగే ఆయన ఉన్న మహాలోకం